నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమిల సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చేసే టాపిక్ వచ్చేసి మోకాళ్ళ నొప్పులు. దీన్నే కీళ్ళ నొప్పులు అంటాము. ఆర్ ఇంకా బ్రాడ్‌గా చెప్పాలంటే వాతం నొప్పులని కూడా అంటారు. అయితే మనము వీటి గురించి చూస్తే ఏంటంటే ఇప్పుడున్న మనము జనరేషన్‌లో ఇప్పుడున్న జనరేషన్ ఎందుకు చెప్తున్నానంటే మోకాళ్ళ నొప్పులనేది ఒక 15, 20 సంవత్సరాల క్రితం పెద్దవాళ్ళలో అంటే ఒక 50, 60 ఇయర్స్ వాళ్ళలో కొంచెం కట్టెపట్టుకొని నడిచేవాళ్ళు, కుంటుతూ నడిచేవాళ్ళు వాళ్ళలోనే అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడున్న దాంట్లో చూసుకుంటే మీరు 30 ఇయర్స్ నుంచి కూడా చూసుకుంటే ఐదర్ ఏదో ఒకటి అంటే ఉట్టి మోకాలు నొప్పులని కాదు. నడుము నొప్పి కానీ, మెడ నొప్పి అని కానియండి, చాలా ఇతరత్ర ఈ వాతానికి సంబంధించిన నొప్పులు అండ్ మోకాలు నొప్పులు కూడా మనం చూస్తూ ఉంటాం. అండ్ ఇది జనరల్‌గా దీనికి కారణం ఏంటి అంటే దానికన్నా ముందు అసలు వాతము అని చెప్పాను. దాన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అంటే ఇది ఏంటి? ఎలా జరుగుతుంది డాక్టర్ గారు అంటే 2 మోకాల్లో మనకి ఒక గుజ్జు లాంటిది ఉంటుంది. దాన్నే మనం జెల్ టైప్ కానియండి, సైనల్ ఫ్లూయిడ్ అంటాం. మన లిక్విడ్స్ లాగా స్మూత్‌గా మూవ్‌మెంట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బట్ ఇది ఎప్పుడైతే అరిగిపోతుంది, అక్కడ ఉండే కండరాల మీద ప్రెషరు, నరాల మీద ఒత్తిడి పెరిగినప్పుడు 2 జాయింట్స్ ఎముకలు రాసుకోవడం వల్ల అవి రాపిడి వల్ల లోపల ఉండాల్సిన ఆ గుజ్జు అంతా కూడా తగ్గిపోవటము, డైరెక్ట్ రాపిడి వల్ల కండరాలనేవి వీక్ అయిపోవటము అండ్ నడవటానికి కూడా ఇబ్బంది అయిపోవటము, అడుగు తీసి అడుగు వేయడానికి కూడా చాలా ఇబ్బందులుంటాయి. ఇది జనరల్‌గా ఎవరిలో చూస్తాం డాక్టర్ గారు అని అడుగుతుంటారు. అంటే మోస్ట్‌లీ ఇదేంటంటే ఒక ఏజింగ్ ఫ్యాక్టర్ అంటాం. అంటే ఇది ప్రోగ్రెసివ్ డిజార్డర్. ఇది ఒక డీజనరేటివ్ డిజార్డర్ అంటాం. అంటే ఒక సర్టెన్ ఏజ్ తర్వాత వియర్ అండ్ టియర్ జరిగేది. అందుకని దాన్ని అది ఏజింగ్ ఫ్యాక్టర్‌లో చూస్తుంటాం. బట్ కామన్‌గా ఎవరైతే ఎక్కువ మెట్లెక్కడం, దిగడము, ఎక్కువసేపు నిలబడ్డము, అధిక బరువు, సరైన పోషకాహారాలు లేని ఫుడ్ తీసుకోవడం లైక్ కాల్షియము, విటమిన్ డి3 ఇలాంటివి బాడీలో తగ్గిపోవటము, ప్రోటీన్ ఇలాంటివి తగ్గిపోవటం వల్ల కూడా ఈ ఎముకల్లో పటుత్వం తగ్గిపోయి ఆస్టోపోరోసిస్‌గా కూడా చూస్తున్నాం. అంటే ఎముకల్లో డొల్లతనం రావటం వల్ల కూడా అరుగుతూ ఉంటాయి. అలానే రాపిడి వల్ల నేను చెప్పినట్టు ఇవి కూడా జరుగుతుంటాయి. దీన్ని గుర్తించడం ఎలా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనకి పర్సన్‌కే తెలిసిపోతుంది. ఏంటి నొప్పి అనేది అది సింప్టమ్ అంటాము. కానీ దానికన్నా ముందు మనం చేసే పనులలోనే ఇబ్బంది. అంటే రెగ్యులర్ పనులు కూడా కొంచెం దూరం వెళ్లి రావాలంటే అబ్బా! నాకు నొప్పిలాగా ఉంది నేను ఎళ్ళలేకపోవటం అనడము, ఎక్కువసేపు నిలబడ్డ పెయిన్ అనడము. సో, ఇవి మనం రెగ్యులర్ రోజు చేసే పనులలో కూడా మనకి ఇబ్బంది కలిగినప్పుడే అర్థం చేసుకోవాలి. మన ఏదో సంథింగ్ ఇబ్బంది అవుతుంది. దాన్ని మనం ప్రాపర్‌గా తెలుసుకోవాలి అని. ఎందుకంటే నొప్పి అనేది కొంతమందికి ఏంటంటే మొండిగా ఉంటారు. నేను కొండలనైనా లేపేస్తాను, ఏం కాదు. పెయిన్ అని కాస్త రెస్ట్ తీసుకోవడము, పెయిన్ కిల్లర్స్ అంటే మార్కెట్‌లో దొరికే మందులు వాడి వాటిని అప్పటికప్పుడు తగ్గించుకుంటుంటారు. కానీ ఒక ఎముక అరగడం స్టార్ట్ చేస్తే అది కంప్లీట్‌గా అరగడానికి 2 సంవత్సరాలు పడుతుంది. అంటే ఆ 2 సంవత్సరాల టైంలో ఒక ఎముక అరగడానికి 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాల టైంలో మనం ఏంటంటే ఇవి మనకి ప్రీషియస్ టైమ్ అంటాం. అంటే అరిగే టైంని మనం పట్టించుకోకుండా సింపుల్ టెక్నిక్స్ అది ఇది అని చెప్పి నిజంగానే అరిగిపోయిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్‌లతో వచ్చిన తర్వాత ఆల్రెడీ అరిగి ఉంటాయి. అండ్ వాటి వల్ల ఏంటంటే ఇంక మమ్మల్ని అడిగే క్వెషన్ దీనికి సర్జరీ అంటున్నారు. నిజంగా అదేనా అంటారు. బట్ అదే చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు రెగ్యులర్ యాక్టివిటీస్ నేను చెప్పినట్టు కూర్చొని లేసినప్పుడు కొన్నిసార్లు సౌండ్స్ లాంటివి రావటము, కాలు ముందుకన్నా గానీ మనం కిలకమని అంటాము. వాటిని క్రాకింగ్ సౌండ్స్ అంటాము. ఇలాంటివి రావటము. జనరల్‌గా మేము చూసినప్పుడే తెలిసిపోతుంది. కాళ్ళలో వాపు లాంటిది, వాళ్ళు నడుస్తున్నప్పుడు కుంటినట్టు ఉండడము, ఇంకా మీరు ఆయుర్వేద వైద్యుడిని కలిస్తే మీ నాడిని చూసి వాతం ఉన్నప్పుడు, అది ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్‌లీ మేము సస్పెక్ట్ చేస్తాము. వాతం మీ శరీరంలో ఇంత ఉందంటే జాయింట్స్‌లో ఎక్కడో ఇబ్బంది ఉందండి అంటాము. అప్పుడు కూడా కావాలనుకుంటే లేటెస్ట్‌గా దొరికే ఎక్స్‌రేస్ వీటిలో తెలిసిపోతుంది. బట్ ఒకవేళ ఆ టైంలో మనము సింపుల్ ప్రికాషనరీస్ అంటాం. అంటే మోకాలు నొప్పులు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం మనము ఎక్కువ సేపు నిలబడడం కానియండి, మెట్లెక్కడం, దిగడం ఇలాంటి యాక్టివిటీస్ కొంచెం తగ్గించుకోవాలి. అధిక బరువు ఇలాంటివి వాటి వల్ల కూడా ఈ బోన్ మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి, ఆ అధిక బరువు కారణాలేంటి? హార్మోనలా? లైఫ్ స్టైలా? సెడెంటరీయా? ఇవి తెలుసుకొని వాటిని తగ్గించుకోవడము. కమింగ్ టు అసలు ఎముక అరగడానికి నేను చెప్పాను. ఉట్టి ఎముక ఒక్కటి అరిగితేనే కాదు. దాని సరౌండింగ్స్ ఉండే ఈ ఈ మజిల్ కానీ, దాంట్లో వెళ్ళే నర్వ్స్ కూడా వాటి పట్టు తగ్గిపోవటం వల్ల డైరెక్ట్‌గా ఎముక మీద ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే మీరు చూస్తే ఒక ఏజ్ తర్వాత 60 ఇయర్స్ తర్వాత ఎముక అరిగింది రీజనరేట్ చేయలేం. బట్ ఆయుర్వేదంలో ఎలా సొల్యూషన్ ఇవ్వగలుగుతాం అంటే ఈ కండరాలకి మనం పట్టు ఇచ్చి నరాలను స్ట్రెంత్ చేయగలిగితే సర్క్యులేషన్ అనేది అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు అంటే ఉరకడం ఇంపార్టెంట్ కాదు. నిలబడి వాళ్ళ పనులు వాళ్ళు ఇబ్బంది లేకుండా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా మెడిసిన్స్ కానీ ఇవన్నీ లేకుండానే ఆయుర్వేదంలో కొన్ని ఎక్స్‌టర్నల్ థెరపీస్ ఉంటాయి. అవసరం కొంచెం ముందు స్టేజ్‌లో తెలిసినప్పుడు ఏంటంటే వాతాన్ని కట్టడి చేయడానికి. ఎందుకంటే ఇది వాత సంబంధ వ్యాధి.
కండరాల్లో డ్రైనెస్ ఉంటుంది. సో, వాటిని తగ్గించడానికి పత్యాలు అంటాం. అంటే నేను ఇంతకు ముందే ఎప్పుడు చెప్పినట్టే ఈ వంకాయ, ఆలుగడ్డలు, చింతపండు లాంటివి, పచ్చళ్ళు, నాన్ వెజ్ ఐటెమ్స్‌లో రెడ్ మీటు, ప్రాన్స్ ఇలాంటివి తగ్గించేసి ఈజీగా బాడీకి సాత్వాహారం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, వాతాన్ని తగ్గించే ఫుడ్‌లు అంటాం. అంటే నువ్వులు లాంటిది కానియండి, మునగాకు లాంటిది కానియండి, మజ్జిగ, ఆవు నెయ్యి ఇలాంటివి, అలానే సజ్జలు, మినప లడ్లు అంటాము. అంటే సున్నుండలు ఇలాంటివి మీకు సజెస్ట్ చేయటం వల్ల బాడీకి స్ట్రెంగ్త్‌తో పాటు ఎముకల పటుత్వం కూడా పెంచుతుంది. అలానే నాన్ వెజ్‌లో వాళ్ళకి కూడా బోన్ సూప్ అంటాం. ఎముకలతో చేసిన సూపు వాటిలతోనే ఈ పిప్పల్లి కూడా మీరు తీసుకొచ్చి ఒక 50 గ్రామ్స్ ఆవు నెయ్యిలో ఫ్రై చేసి పౌడర్‌లాగా చేసుకొని కూరల్లో వేసుకోవటం వల్ల బాడీ రెసిస్టెన్స్ అనేది, అలానే ఎముకల్లో పట్టు అనేది కూడా పెరుగుతూ ఉంటది. ఇవన్నీ చేసిన డాక్టర్ గారు మాకు అరిగాయి. నెక్స్ట్ ఏంటి మరిప్పుడు చాలా ఇబ్బంది ఉంది. సర్జరీ ఒకటేనా అంటే, ఆయుర్వేదంలో కాదు ఏ సిస్టమ్‌లో అయినా ఇంకా ఏది పని చేయనప్పుడు మేము కూడా శల్య అంటాం. గో ఫర్ రిపేర్ అంటాం. కానీ ప్రతిదానికి సర్జరీ అవసరం లేదు. మన చేతిలో ఉన్నప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి అట్‌లీస్ట్ వాటిని ఫర్దర్‌గా ఇంకా డిటియోరేట్ అవ్వకుండా, డ్యామేజ్ అవ్వడానికి ఏం చేయాలన్నప్పుడు ఆయుర్వేదంలో చాలా చక్కటి పంచకర్మలు, పూర్వకర్మ చికిత్సలు చెప్పబడ్డాయి. అవే జానుబస్తి అంటాం. జాను అంటే ఎముకలు, ఈ నీ జాయింట్‌ని దానికి సంబంధించి పిండి లాంటిది పెట్టి ఆయిల్స్‌ని దారలాగా వేయటము, పొట్లీలు లాంటివి అప్లై చేయటము, తైల అభ్యంగనాలు చేయటము, రోజు ఉదయం ఒక 5 నిమిషాలు ఎండలో ఉండటము. నేను ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని ఔషధాలు లైక్ రాస్నా సప్తకం అని కానియండి, గుగ్గులు, యోగరాజ గుగ్గులు ఇలాంటివి మీ బాడీ తత్వానికి సంబంధించి ఒక సర్టెన్ పీరియడ్ వరకు ఓపికగా తీసుకోగలిగితే ఎంతటి వాతమైనా కానీ అవి కంట్రోల్డ్‌గా ఉంటాయి. వాటి వల్ల ఇబ్బంది అదే చెప్పాను కదా! ఉరకడం ఇంపార్టెంట్ కాకుండా నిలబడి మీ పనులు మీరు చేసుకోవడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. అలానే ఈ ఆయుర్వేద ట్రీట్మెంట్స్ జానుబస్తి, పత్రపొట్లి స్వేదము ఇవి కొంచెం రిపీటెడ్‌గా 6 మంత్స్‌కి, 1 ఇయర్‌కి చేసుకోవడం వల్ల బాడీ రెసిస్టెన్స్‌తో పాటు ఇవి వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ సివియర్ పెయిన్ కానీ, స్టిఫ్‌నెస్ కానియండి, రోజువారీ ప్రాబ్లమ్సే అవే కాకుండా కొన్ని సందర్భాల్లో ఇతరత్ర జబ్బులు కూడా ఉంటాయి. లైక్ డయాబెటిస్ ఉండి, వేరే ఇతరత్ర వల్ల వాటి వల్ల కూడా వచ్చి బాడీ వీక్ అవుతుంటుంది. వాటిని రసాయన చికిత్స అంటాం. సో, ఈ ట్రీట్మెంట్స్ రసాయన చికిత్సలాగా కూడా పనిచేస్తూ ఉంటాయి. వీటితో పాటు రెగ్యులర్‌గా తేలికైన వ్యాయామాలు మీ కండిషన్‌ని బట్టి సజెస్ట్ చేస్తుంటాం. ఇవి చేసుకుంటే ఎటువంటి ఈ వాతపు నొప్పులైనా కానీ మనం మంచిగా కంట్రోల్‌లో పెట్టగలుగుతాం. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నన్ను నా పర్సనల్ క్లినిక్స్‌లో వచ్చి కలవచ్చండి. నా నంబర్ 7658909501.